మరి ద రాజా సాబ్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికి. జనరల్లీ నేనైతే ఎక్కువ హైక్ ఉన్న సినిమాలు ఖచ్చితంగా ఫస్ట్ డే అయితే చూడను. బట్ ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడాలనే వచ్చాను. నాకు తెలుసు రిజల్ట్ ఎలా ఉంటుందో, అయినా సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వచ్చాను. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరున్నా సరే ఈ రివ్యూ చూసి అయితే హట్ అవ్వకూడదు. ఎందుకంటే 400 హైక్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళు మోసపోకూడదు కాబట్టి ఆనెస్ట్ రివ్యూ చెప్తాను అనమాట. మరి సినిమా చూసాకైతే నాకు ఒకటే అనిపించింది, మారుతిని ఎక్కడున్నా సరే కుక్కని కొట్టినట్టు కొట్టాలనిపించింది. మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. మరి టైటిల్ కూడా ద రాజా సాబ్ అని మార్చేసి ద టార్చర్ సాబ్ అని పెట్టాలనిపించింది. మరి మూవీ అయితే 3 అవర్స్ ఉన్నప్పుడే నాకు ఖచ్చితమైన డౌట్ కొట్టింది, ఖచ్చితంగా డౌన్ మూమెంట్స్ అనేవి ఉంటాయని. కానీ మూవీ మొత్తం డౌన్ అయ్యే మూమెంట్సే ఉంటాయని చెప్పి నేనైతే అనుకోలేదు అనమాట. మరి సినిమాలో ఏమన్నా ప్లస్ పాయింట్ ఉన్నా అంటే అది ప్రభాస్ అన్న మాత్రమే అని చెప్పాలి. బట్ ఆ ప్లస్ పాయింట్ కూడా డ్రైన్లోకి అయితే వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఇలాంటి ఉడాల్ స్క్రిప్ట్కి ఆ లెవెల్ యాక్టింగ్ అయితే ఇచ్చాడు అనమాట. ఎమోషనల్లీ చాలా గట్టి యాక్టింగ్ పొటెన్షియల్ అయితే ప్రభాస్ అన్న కనబరిచాడు. కానీ ఏం చేసినా సరే ఆ క్రింజ్ జోక్స్ తో, అదే రోతతో ఫస్ట్ హాఫ్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు రుద్దేశారనమాట. మరి కంటెంట్ అనేది చాలా బాగానే రాసుకున్నాడు. ఎగ్జిక్యూషన్ అనేది ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎగ్జిక్యూషన్ అనే చెప్పాలా. వరస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి మూవీకి వెళ్ళాలనే వచ్చాను. కానీ వర్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే దానికన్నా వర్స్ట్ అయితే అయింది. మరి సినిమాలో అయితే జనానికి నచ్చే ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయంటే అది ప్రభాస్ అనే ఎనర్జీ మాత్రమే, అది కూడా ఫస్ట్ హాఫ్ వరకే. మరి ఫస్ట్ హాఫ్ లో అయితే స్టార్ట్ అయిన రోతని సెకండ్ హాఫ్ లో కంటిన్యూ కూడా చేశారనమాట. మూవీ అంతా రోతే ఉంటే బాగోదు కదా అని చెప్పి సెకండ్ హాఫ్ లో ఒక ఇంటెన్స్ సీన్ ని డెవలప్ చేయాలి, బిల్డ్ చేయాలని చెప్పి అనుకున్నారు. కానీ అది డెఫినెట్ గా నార్మల్ ఆడియన్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఖచ్చితంగా కనెక్ట్ అయితే అవ్వదు. చాలా కన్ఫ్యూజన్ అయితే ఇస్తుంది అనమాట. మరి ఇన్సెప్షన్ రేంజ్ లో బిల్డ్ చేయాలనుకున్నాడేమో మారుతి నోలన్. మరి అలా ఇంటెన్సిటీని బిల్డ్ చేయాలని చెప్పి స్టోరీలోకి ఇన్వాల్వ్ చేయాలని చెప్పి సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేశాడు. మరి ఫస్ట్ హాఫ్ అంతా ఏం చేశాడు అంటే ఏం చేయలేదు, గంగార్పణమే. మరి క్లైమాక్స్ అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. కానీ ఆ ఎగ్జిక్యూషనే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అనమాట నార్మల్ ఆడియన్స్ కి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి. అండ్ మా స్క్రీన్ లో అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కంప్లీట్ రోత ఫీల్ అయ్యారు. అండ్ ఇన్ఫాక్ట్ ఆనెస్ట్ గా రివ్యూ చెప్పారు కాబట్టి నాకు కూడా అలాంటి రోత ఫీలే వచ్చింది అనమాట. మరి ఇలాంటి మూవీలో జనరల్లీ హై మూమెంట్స్ ని ఎలివేషన్స్ ని పెట్టి లాగేస్తారు. కానీ ఈ సినిమాలో హై మూమెంట్స్ కూడా లేవు, ఎలివేషన్స్ కూడా లేవు అనమాట. మరి ఎప్పుడు స్పీకర్లు పగిలిపోయేలా కొట్టే తమనన్న కూడా ఎందుకు పనికి రాలేదన్నమాట, ఆయన కూడా దెబ్బిచ్చాడు. అండ్ మూవీకి ఇంకా బిగ్గెస్ట్ డౌన్గ్రేడ్ చెప్పాలంటే విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ అయితే కొన్ని దగ్గరలో కార్టూనిష్ ఫీలే వచ్చింది. మొసళ్ళంటే విఎఫ్ఎక్స్ చేసే ఒరిజినల్ తీసుకురాలేం కాబట్టి బాగుంది, కనీసం పిల్లినైనా ఒరిజినల్ పెట్టుంటే బాగుండేది కదా. చాలా చాలా వర్స్ట్ మిస్టేక్స్ అయితే జరిగాయి అనమాట. మూవీ మొత్తం ఒక మిస్టేకే. ప్రభాస్ అన్న ఇలాంటి స్క్రిప్ట్ ని ఎలా యాక్సెప్ట్ చేశాడో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి తెలంగాణ అండ్ ఆంధ్రలో కూడా వాష్అవుట్ అయితే అయిపోతుంది అనమాట ఫస్ట్ డేనే. మరి నార్త్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. 69 lakhs మాత్రమే వచ్చాయి నార్త్ నుంచి. ఉన్న ఆ కాస్త మార్కెట్ ను కూడా ప్రభాస్ అన్న ఇలాంటి వరుస ఫ్లాపులు, వరుస వర్స్ట్ మూవీస్ తీసి ఉన్న మార్కెట్ మొత్తాన్ని డౌన్ గ్రేడ్ లోకి తీసుకెళ్లిపోయాడు అనమాట. నెక్స్ట్ వచ్చే స్పిరిట్ తోనే ఇంకా. మరి స్పిరిట్ అయితే తేడా అవ్వకపోవచ్చు, ఎందుకంటే సందీప్ రెడ్డి వగ్గా గారి డైరెక్షన్ కాబట్టి. ఆ టాక్సిక్ ఎలిమెంట్స్ కానీ ఆ మిసోజినీ మూమెంట్స్ కానీ యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తే హిట్ అయితే అయిపోద్ది. మరి ఈ మూవీ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఫౌజీ మీద కూడా ఎఫెక్ట్ చూపించవచ్చు, ఎందుకంటే నార్త్ లో ఆడియన్స్ చూడకపోవచ్చు కూడా. అంటే జనరల్లీ మన మనుషులం బెల్లంకొండ వరుస మూవీలు తీసి వరుస ఫ్లాప్లు వచ్చాక మనం ఏమనుకుంటాం, మన నెక్స్ట్ మూవీ కూడా ఎలాగ పోద్ది కదా అనుకుంటాం. అంటే బెల్లంకొండ శ్రీనివాస్ తోని ప్రభాస్ అన్న కంపారిజన్ ఏంటో అనొద్దు. నేను ఇక్కడ కంపేర్ అయితే చేయట్లేదు అనమాట, నార్మల్ గా ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను. నార్త్ ఆడియన్స్ కూడా కరెక్ట్ స్టార్ డైరెక్టర్ లేకపోతే ప్రభాస్ అన్నని ఇలానే చూస్తారు. మరి ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే ప్రభాస్ అన్న డైరెక్టర్లకి నో చెప్పడం నేర్చుకోవాలన్నమాట, లేకపోతే చాలా కష్టం. మరి తెలంగాణలో అయితే నిన్న గొడవ జరిగి ప్రీమియర్లు కూడా వేయలేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే 400 పెట్టారు. మరి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 400 పెట్టి అంత పెట్టి సినిమా చూడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఓటీటీలో చూసుకోండి అంత ఫ్యాన్స్ అయితే. మరి ఇదే ఇవాళ రివ్యూ. వీడియోని అయితే షేర్ చేసేయండి, వీడియోకి లైక్ కొట్టేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.